హైదరాబాద్ గోషామహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ని నిర్మించనున్నారు. విద్య, వైద్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 2027 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. తెలంగాణ అంటే ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు. హైదరాబాద్ అంటే కొన్ని చరిత్ర ఉన్నటువంటి ప్లేసెస్ గుర్తొస్తుంటాయి. అందులో ఒకటి చార్మినార్, మరొకటి గోల్కొండ, మరొకటి ఉస్మానియా హాస్పిటల్. అప్పటి నవాబులు, అప్పటి నిజాంలు కట్టినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి కూడా ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది పేషెంట్స్ని అక్కడ వచ్చి చూపించుకుంటూ ఉన్నారు. ఎంతోమంది ఆరోగ్యం బాగు చేసినటువంటి ఆసుపత్రి కూడా. అయితే ఆ ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం ఎన్నో ఏళ్ల కన్స్ట్రక్షన్, అది చాలా వరకు శిథిలాలు ఊడి పడిపోతూ ఉన్నాయి. మరొక వైపు మూసి రిజర్వేషన్ టైంలో అది కూడా అక్కడ నుంచి తొలగించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ అది హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి దాన్ని మళ్ళొకసారి రెనోవేట్ చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాదు అని చెప్పేసి ఎక్కడైతే గోషామహల్లో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉందో దాన్ని ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటూ కూడా ఇచ్చింది. సో దానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే శంకుస్థాపన కూడా పూర్తయిపోయింది. అయితే ఉస్మానియా హాస్పిటల్ ఏ విధంగా ఇన్ ఫ్యూచర్లో కట్టబోతున్నారు అనేది ఒక 3D మ్యాప్ని ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్లో కూడా ఇక్కడ ఒక 3D డెమోని కూడా పెట్టారు. ఆ డెమో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకసారి ఇది చూడొచ్చు. ఇది మనం ఏదో నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కాదు. ఇది మన హైదరాబాద్లో మరీ ముఖ్యంగా మన చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి. ఇది 2027 నాటికి కూడా పూర్తి చేస్తాము అంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. మొత్తం కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 2700 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. దీనిలో మొత్తం కూడా 2027 సంవత్సరం చివరి నాటికి కూడా ఇది పూర్తయిపోతుంది. ఈ ఆసుపత్రిలో మొత్తం 2000 బెడ్స్తో ఈ ఆసుపత్రిని నిర్మిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. అండ్ మొత్తం కూడా ఈ హాస్పిటల్ అనేది 26.30 ఎకరాల్లో ప్రస్తుతం ఈ హాస్పిటల్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇప్పటికే శంకుస్థాపన కూడా పూర్తయిపోయింది. చకాచక పనులు కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం 32 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డప్ సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా గోషామహల్లో నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒకప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అనేది మన లాస్ట్ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో అప్పట్లో లాస్ట్ నిజాం కన్స్ట్రక్షన్ చేశారు. అసలు అప్పటి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే ఉందో అది 100 ఏళ్ల చరిత్ర గల హాస్పిటల్. ప్రతిరోజు కూడా అనేక వేల మంది వచ్చి అక్కడ చూపించుకుంటూ ఉంటారు. పేషెంట్స్ వస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్. యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎన్నో అపోహలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా బీట్ చేసి వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ హాస్పిటల్గా కూడా ఉస్మానియా హాస్పిటల్ నిలిచింది. ఇక ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఉస్మానియా ఆసుపత్రి చూస్తున్నాము. ఈ 3D ప్రింట్ కూడా చూస్తున్నాము. ఫ్యూచర్లో ఉస్మానియా ఆసుపత్రి అనేది ఇలా ఉండబోతోంది. రోజుకి దాదాపు 3000 నుంచి 4000 దాకా ఓపీ పేషెంట్స్ వచ్చి చూపించుకునే విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2000 బెడ్లను కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కసారి ఇటు మనం కెమెరామెన్ శ్రీను చూపిస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ధర్మశాల అని చెప్పేసి ఒకటి కూడా పెట్టారు. ఈ ధర్మశాల ఏంటంటే పేషెంట్స్తో వచ్చేటటువంటి అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడానికి ఎగ్జాక్ట్గా హాస్పిటల్కి కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్లో ధర్మశాల బ్లాక్ని కూడా నిర్మిస్తున్నారు. ఇంకా అలా కొంచెం ముందుకు వస్తే ఇది ఉస్మానియా ఆసుపత్రి అంటే కేవలం పేషెంట్స్ చూసేటటువంటి ఆసుపత్రియే కాదు, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా సరే ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. సో ఈ హాస్పిటల్లో సేమ్ డెంటల్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. సో ఇది ఫీమేల్ హాస్టల్ అనమాట. ఎవరైతే అక్కడ ఉండి చదువుకునేటటువంటి విద్యార్థుల కోసం కన్స్ట్రక్షన్ చేసే ఫీమేల్ హాస్టల్ ఇది. సో దాని పక్కనే కూడా ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కూడా రాబోతుంది. అండ్ ఇంకా కొంచెం ఇటువైపుగా వస్తే బాయ్స్ హాస్టల్ కూడా ఇక్కడ ఉండబోతుంది. సో అది అకాడమిక్ బ్లాక్ ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ బ్లాక్ అనమాట. అది చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. ఇదంతా కూడా సర్వీస్ బ్లాక్. ఇదంతా కూడా ఒక నమూనా బ్లూ ప్రింట్. ఇదంతా 3D ప్రింట్. ఇది చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది. ఏదో మనం అమెరికా అలాంటి దేశాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి హాస్పిటల్, కానీ అలాంటి ఒక హాస్పిటల్ని
మన హైదరాబాద్లో మన తెలంగాణలో 2027 నాటికి కూడా చూడబోతున్నాం. ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అనే చెప్పుకోవచ్చు. సో మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్నో కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ హాస్పిటల్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో ఇది హాస్పిటల్కి లెఫ్ట్ సైడ్లో మార్చరీ కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇది మొత్తం కూడా మోడల్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ ఎట్ గోషామహల్ హైదరాబాద్ అని చెప్పేసి కూడా ఇక్కడ చక్కగా ఏదైతే మోడల్ని ఇక్కడ కూడా పెట్టారో, సో చార్మినార్ మోడల్లో ఇది ఉండబోతుంది అంటూ కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది, అటు విద్య వైద్యం అనేది ఎంత చక్కగా ప్రజలకు అందిస్తున్నారు అనడానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇది. సో రైజింగ్ 2047 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు చూస్తే ఎన్ని రోజుల్లో జరుగుతాయి, అప్పుడు మనం చూడగలుగుతామా లేదా, నిజంగా ఇవన్నీ చూడగలుగుతామా అనే ఒక అనుమానం ఉంటుంది చాలామందికి. కానీ ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే నమూనా మరికొద్ది రోజుల్లో అంటే మరొక 2 ఏళ్లలో కూడా మనం గోషామహల్లో, హైదరాబాద్ నట్టనడుమునున్నటువంటి గోషామహల్లో చూడబోతున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ, బిగ్ టీవీ గ్లోబల్ సమ్మిట్.